ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో రోగులకు వారి సహాయకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ యువతకు ఆయన ఒక ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రి పీఠం అధిరోహించారని, యువత రాజకీయాల్లో ఇతర రంగాల్లో ముందుండాలని కోరుకునే వారని, దానికి అనుగుణంగానే ఓటు హక్కు వయసు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు అవకాశాలు కల్పించారని, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త ఒరవడులు సృష్టించి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ముందున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు అన్వర్, షేరు, రామ్మోహన్, గణేష్, సత్యం, సిద్దిక్, వాజిద్, అంజాద్, లడ్డు, సాయిలు, జావీద్, బబ్లు, మోతీలాల్, కోఆప్షన్ సభ్యులు గోనే సునీత, శ్రీనివాస్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, కైలాస్ సీనన్న గారికి, మిగతా పెద్దలందరికీ, కౌన్సిలర్లందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ షబీర్ అలీ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మేము ఇక్కడ చిన్నగా అన్నదానం కార్యక్రమం చేపట్టాము. మన రాజీవ్ గాంధీ గారు ఏంటంటే చిన్న వయసులోనే మొట్టమొదటి ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. అట్లాంటి గొప్ప మనిషి గురించి, ఆయన ఆశయాలను గురించి మనం ఈరోజు గుర్తు చేసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయనకి మనం ఇట్లా చిన్న నివాళి సమర్పిస్తున్నాం. మేము ఆయన సేవలని మనం గుర్తు చేసుకుంటూ ఇట్లా నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం, గొప్పగా భావిస్తున్నాం మేము. ఆయన రాజీవ్ గాంధీ గారు యువతను గుర్తించి వారి పార్టిసిపేషన్ అంటే రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశంతో ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకి ఓటు హక్కులో రాజకీయాలలో భాగస్వాములు చేసి ఆయన గొప్ప పని చేసి మన యువతని రాజకీయాలలో భాగస్వాములు చేసారు. అట్లాంటి గొప్ప మనిషికి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. థ్యాంక్ యూ అందరికీ. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా, మున్సిపల్ చైర్మన్, మాజీ డీసీసీ అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, పేరు పేరున అందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం ముఖ్యంగా తెలుసుకోదలిసింది ఏంటంటే రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర. రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో మన దేశానికి ప్రధానిగా అయినారు. వారు ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఆర్థిక పరిస్థితులు కానీ, దిశానిర్దేశం ఏం చేయాలి యువత, దాని గురించి చెప్పిన ఆర్థికుడు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఏం చేయాలన్నా, ఏం చేసినా యువత ముందుకు రావాలని చెప్పేసి ఆ సంకల్పం పెట్టుకొని ఓటు హక్కు 21 సంవత్సరం ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించిన మహనీయుడు మన రాజీవ్ గాంధీ గారు. ఆయన ఒక రాజకీయ నాయకుడే అని కాదు, టెక్నికల్గా ఈరోజు మనం వాడుతున్న ఫోన్స్, ఐటీ రంగం కానీ, టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా అప్పుడే మార్గనిర్దేశనం చేసిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పడానికి గర్వించదగ్గ విజయం ఇది. అట్లాగే రాజీవ్ గాంధీ గారు ఆయన ఒక మాట చెప్పినాడు, నేను ఒక నాయకుడి లక్షణాలు నాయకుడిగానే కాకుండా దేశానికి ఏదో చేయాలని చెప్పే సంకల్పంతో నేను ఏదనుకున్నా కూడా ఆ రోజు నేను సర్వస్వం నా జీవితాన్ని, ఈ రాజకీయ జీవితాన్ని కానీ నా జీవితాన్ని దేశం కోసం అర్పిస్తున్నా అని చెప్పేసిన మహనీయుడు. అట్లాంటి నాయకుని వర్ధంతి ఈరోజు పురస్కరించుకుని ఇక్కడికి ఇచ్చేసి, అట్లాగా వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా అన్నదానం కార్యక్రమం మన పెద్దలు షబీర్ అలీ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ చైర్మన్ గారు
ఇది అంతా అరేంజ్ చేయడం చాలా గొప్ప భావ్యంగా భావిస్తున్నాను. ఇట్లాగే ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి సంవత్సరం అందరు కార్యకర్తలు ముందుకొచ్చి పేదవారికి అండదండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.